గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంద్రధనస్సు. ఈరోజైతే మనకి కార్తీక మాసం లాస్ట్కి వచ్చేసింది కదా. పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి. ఇంటి బయట చక్కగా చిన్న ముగ్గు వేశాను. వర్షం అయితే ఎక్కువగా వస్తుంది, అందుకనేసి చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను. గడప దగ్గర దీపాలు అయితే వెలిగించాను. తులసి కోట దగ్గర ఇంట్లో కూడా శివయ్యకు దీపారాధన చేసి కొంచెంగా అభిషేకం అయితే చేసుకున్నానండి. నైటే పనులన్నీ కూడా చేసేసుకున్నానండి. ఇక అన్నీ కూడా చక్కగా చేసేసుకొని ఉదయం లేచి స్నానం చేసి చిన్న ముగ్గు వేసి దీపారాధన చేసుకున్నాను. పూజ సామాన్లు కూడా నేను అన్నీ కూడా ప్లేట్లో అయితే అరేంజ్ చేసి పెట్టుకుంటానండి. ఇక దీపాల్లో నూనె వేసి చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను అన్నమాట. పిండి దీపం అయితే వెలిగించాను. ఇక పళ్ళుంటే స్వామివారికి నివేదించాను అన్నమాట. ఇలా చేసిన తర్వాత ఇక టైం అవుతుంది కదండి, టిఫిన్స్ అవి కూడా చేయాలి. పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా. మనం ఎంత ఏమి చేసినా సరే తప్పకుండా కిచెన్లోకి వెళ్ళకుండా ఆడవాళ్ళకి సాధ్యం కాదండి. ఇక్కడ నేను రాగి దోశ అయితే వేస్తున్నాను. 2 కప్పుల రాగి పిండికి 2 కప్పుల దోశ బ్యాటర్ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకుంటే చాలా బాగుంటుంది. నార్మల్గా రాగి దోశ ఒకటి వేసుకోవచ్చండి, కానీ ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎవరైనా వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి కలిపి పెట్టామనుకోండి, కొంచెం నానితే చక్కగా ఫర్మెంట్ అయ్యి దోశ బాగా వస్తుంది. ఇక విషయంలోకి వస్తే మనం ఈరోజైతే మార్నింగ్ ఒక 20 మినిట్స్ బిఫోర్ లేచానండి. ఎప్పుడు కూడా 5 o'clockకి 5:30కి లెగుస్తాను. ఈరోజైతే 4:40కి అయితే లేచాను. లేచి మంచిగా పూజ అయితే చేసుకున్నాను. ప్రశాంతంగా ఉంటుంది పూజ. కానీ పూజ చేసుకున్న రోజు సారీ కట్టిన డ్రెస్ వేసిన పనులకైతే చాలా ఇబ్బంది అనిపిస్తుందండి. నైటీస్ అలవాటు అయిపోయి పని అలా హడావడి అంటే మనం ఒక్కొక్కటి సింపుల్గా చేసుకోవడానికి అవ్వదండి లంచ్ బాక్సెస్ టైంలోని. అందుకనేసి ఫాస్ట్గా చేసుకుంటాను. పూజ సమయంలో వేసుకొని నెక్స్ట్ అయితే నేను నైటీ అయితే చేంజ్ చేసేసుకుంటానండి. అది మెల్లిగా అలవాటు మార్చుకోవాలి అనుకుంటున్నాను, కానీ మారట్లేదు. చట్నీ అయితే చాలా బాగుంటుందండి. ఇది టమాటో, ఆనియన్, చింతపండు, ధనియాలు ఇవి ఉంటే సరిపోతుందండి. చట్నీ చాలా బాగుంటుంది సింపుల్గా. ముందుగా కొంచెం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు, ఒక 2 ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, ఊతప్పం, వడ అన్నిటికీ బాగుంటుందండి. ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ అనమాట. ఒక టమాటో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ క్వాంటిటీ మనకి ఎక్కువగా కావాలి అంటే ఎక్కువ చేసుకోవచ్చండి. నేనైతే చాలా తక్కువ మా ఇంట్లో యూస్ చేస్తామన్నమాట చట్నీ. ఇది చూస్తున్నారు కదా. కారం ఒక 2 టీ స్పూన్లు, సాల్ట్ తగినంత వేసేసుకొని ఇంకొంచెం ఫ్రై చేయాలి. కొంచెం చింతపండు. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పెడతాను. ఈలోగా అయితే దోశ అయితే వేసేసుకుంటున్నాను. దోశ ప్యాన్ హీట్ అయింది. ఇప్పుడైతే చక్కగా దోశ అయితే వేస్తున్నాను అన్నమాట. ఆనియన్స్ లేనిదే దోశ అయితే అవ్వదండి మాకు. కంపల్సరీగా ఆనియన్స్ అయితే వేయమంటారు మా వారు. ఆనియన్స్ కానీ, బీట్రూట్, క్యారెట్, జీలకర్ర, ఇటువంటి ఉల్లికాడలు ఇటువంటివన్నీ కూడా వేస్తూ ఉంటాను దోశల పైన. ఒకే టైప్ దోశ కాదు, వారంలో 7 రోజులు కూడా రకరకాలుగా టిఫిన్ అయితే చేస్తానండి. ఒకరోజు రవ్వ దోశ వేస్తే, ఒకరోజు ఈ విధంగా చక్కగా రాగి దోశ వేస్తాను, ఒకరోజు ఎగ్ దోశ వేస్తాను. అలా రకరకాలుగా డిఫరెంట్ వెరైటీస్లో చేస్తాను. ఇక ఒక్కటి మనం ఇంట్లో కానీ ముందుగానే దోశ బ్యాటర్ అది కూడా చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇక హోటల్కి పరిగెట్టవలసిన అవసరం ఉండదు. ఏ టైంలోనైనా సరే చక్కగా తినవచ్చు. చాలామంది అంటారండి ఒకసారి చేసి పెట్టుకుంటే అది మంచిది కాదు అంటారు, కానీ ఫర్మెంట్ అయింది చాలా మంచిదండి, హెల్దీ కూడా. మనం హోటల్లోని అవి ఎలా చేస్తున్నారో ఏం చేస్తున్నారో ఏవి తెలియవు, కానీ వాటికన్నా ఇవి నాకు తెలిసైతే 99% మంచిది. ఇక పిల్లలకి లంచ్ బాక్స్ వచ్చేసరికి రైస్, రసము, దాల్, ముద్దపప్పు చేశానండి. అదేవిధంగా దొండకాయ అయితే ఫ్రై చేశాను. ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానివ్వండి, కంపల్సరీగా నేను వారానికి చేస్తాను. కానీ పులవదు అనమాట. చాలామంది అంటారు పులిసిపోద్ది అంటారు, కానీ నేనైతే ఎలా చేస్తానో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. దోశ బ్యాటర్ ఇది మనకి ఎక్కువగా ఫర్మెంట్ అవ్వదు. మనం చేసే విధానాన్ని బట్టి మనం అది టచ్ చేయకుండా ఉండాలన్నమాట. గరిటె ఏదన్నా పెట్టుకోవాలి, అది కూడా పొడిగా పెట్టుకొని తీసుకోవాలన్నమాట.
ఇక పిల్లల స్నాక్ కోసం అయితే పపియ అయితే కట్ చేశానండి. పపియ అయితే బాగా ఉగ్గిపోయిందనమాట. ఇక అందుకనేసి పెట్టేస్తున్నాను. ఆల్రెడీ కేక్ పీసెస్ అయితే పెట్టాను. అయినా సరే వేరే బాక్స్లో ఇక పపియ కూడా పెట్టేస్తున్నాను. ఈరోజు కానీ ఈ పపియ కట్ చేయకపోతే ఇక స్పాయిల్ అయిపోద్ది, అందుకనేసి కట్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలు అయితే వెళ్ళిపోయారండి. ఇక బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ తర్వాత మేమైతే టీ తాగుతామండి. ఎందుకంటే ముందు మాకు అస్సలు అవ్వదనమాట నాకైతే పనిలోని. ఒకవేళ టీ పెట్టినా సరే ఆ టీ అలాగే ఉంటుంది. నేను పని అయితే చేసుకుంటానన్నమాట. తాగడానికి టైం ఉండదు. ఇక పిల్లలు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా టీ అయితే తాగుతాను. బ్రేక్ఫాస్ట్ అయితే వెళ్ళిన వెంటనే తినేసి ఆ తర్వాత టీ తాగుతాను అన్నమాట. పిల్లలు వెళ్ళిపోయారండి. ఇక ఇవంతా కూడా కొంచెం క్లీన్ చేసుకున్నాను. సింక్లో గిన్నెలు అయితే ఉన్నాయి. ఈ కాకరకాయలు అయితే మీరు చూసారు కదా, మొన్న ఉప్పు పసుపు వేసి నానబెట్టాను కదా, అవి గట్టిగా పిండేసి దానిలోని ఒక కారం సరిపోయినంత, ఉప్పు సరిపోయినంత వేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్, ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసాను. వేసి చక్కగా కలిపాను. వాటర్ అయితే వేయలేదనమాట. వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మసాలా కూడా వేసాను. వేసి వీటిని చక్కగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇవి చాలా బాగుంటాయండి. నార్మల్గా బయట తినే చిప్స్ కన్నా ఇవి చాలా బెస్ట్ అండ్ ఆల్సో హెల్తీ. ఆయిల్ ఫ్రై అయితే అవ్వచ్చు, కానీ మనం వన్ టైం మాత్రమే యూస్ చేస్తాం ఈ ఆయిల్ని. చాలామంది డీప్ ఫ్రైలు మంచివి కాదు, ఇవి కాదు, అవి కాదు అంటారు. కానీ బయట తినే వాటితో పోలిస్తే ఇవి చాలా బెస్ట్. ఇలా ఇవన్నీ చేసి ఇవి చల్లారిన తర్వాత ఏదైనా గాజు బాటిల్లో వేసి స్టోర్ అయితే చేసుకుంటానండి. ఇక్కడ పిల్లలు బయటనే ఉన్నారని చూస్తే ఈలోగా ఇది చూస్తున్నారు కదా, చిన్న కల్ఫ్ అయితే కనిపించింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది అలాంటివి చూసినప్పుడు. షూట్ చేశానమాట. ఇక్కడ నేను పప్పులన్నీ కూడా కడుక్కున్నానండి. ఇవి మినపప్పు ఒక 2 టైమ్స్ కడిగాను. బియ్యము అన్నీ కడిగి నానబెడుతున్నాను అనమాట. ఇక దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్, అదేవిధంగా నైట్ చాట్ కోసం బఠానీలు ఇవన్నీ కూడా నానబెట్టాను. ఇవన్నీ నానబెట్టి, ఎందుకంటే ఇక మరి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదండి, సాయంత్రం శనివారం కదా. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను కిందకు వచ్చి నీలగోరింట పూలు కోస్తున్నాను. ఎప్పుడు కూడా నేను మేడపైన పూలు కోసేసి దీపారాధన అయితే చేసేస్తానండి. ఈ పూలు కొన్ని ఉంచి మార్నింగ్ దీపారాధనకు ఉంచుతానమాట. ఇవన్నీ కూడా గులాబీలు చూశారు కదా, పై మేడపైన కాస్తాయి అన్నమాట. ఇవి అవి అన్నీ కలిపి తెచ్చి వాటర్లో వేసాను. వాటర్లో వేసి ఇవన్నీ కూడా వాటర్ కొంచెం ఇలా వార్చి ఆ బాస్కెట్లో వేస్తానండి. అప్పుడు ఫ్రిడ్జ్లో పెడితే చక్కగా ఉంటాయి అన్నమాట. అప్పుడే పూచిన పూల్లా ఉంటాయి. 1 డే పెడతానండి, ఎందుకంటే మాకు పూలు ఎక్కువగానే ఉంటాయి. ఇవన్నీ కొంచెం నీళ్ళు ఇంకిపోయిన తర్వాత పెడతాను. సాయంత్రం పూజకు కొన్ని, రేపు మార్నింగ్ పూజకు కొన్ని. చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం వైట్ ఫ్లవర్స్ వెల్త్గా అనిపించాయి. మార్నింగ్ పెట్టాను ఇవి, అందుకనేసి ఇప్పుడు కొంచెం రెడ్డిష్గా ఉంటే బాగుంటుందని ఉర్లీలో ఫ్లవర్స్ అయితే పెట్టాను. తర్వాత ఈ గిన్నెలన్నీ వేసేసి అన్నీ క్లీన్ చేశానండి. ఏ పని చేసినా చెయ్యకపోయినా గిన్నెల పని చేస్తే మన కిచెన్ అంతా సాధ్యమైనంత వరకు క్లీన్ అయిపోతుందండి. అన్ని పనులు పక్కన పెట్టినా సరే ప్లాట్ఫామ్ క్లీన్గా ఉంది, కౌంటర్ టాప్ అంటే మన కిచెన్ ఎప్పుడూ నీట్గా ఉంటుంది. ఇవన్నీ క్లీన్ చేసి ఇవన్నీ కూడా నేను కొంచెం సేపు ఇలా పెట్టి అప్పుడు బాస్కెట్లో పెడతాను. డైరెక్ట్గా బాస్కెట్లో అయితే పెట్టను అనమాట. ఇక్కడ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా, మా భోజనాలు అవి అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అనమాట. మధ్యాహ్నం వచ్చి చూసేసరికి అన్నీ కూడా నానిపోయి, ఇప్పుడైతే నేను ఇవన్నీ కూడా కడుగుతున్నాను అనమాట. టైం చూస్తే 3 o'clock అయింది. 3 o'clockకి ఇవన్నీ కూడా నీట్గా వాష్ చేస్తున్నాను. నేను కంపల్సరీగా 1 o'clock నుంచి 2 o'clock వరకు, 3 o'clock వరకు, 1:30 అయిపోతుందిలేండి. 1 o'clock అంటే చెప్పలేమన్నమాట. 1:30 నుంచి 3 o'clock వరకు ఏ పని కూడా చేయనండి. కంపల్సరీగా రెస్ట్ తీసుకుంటాను. మొబైల్ చూడడం కావచ్చు, లేదా పడుకోవచ్చు, ఏదైనా సరే మొత్తానికి నాకు ఇష్టమైన పని మాత్రం ఆ టైంలో చేస్తానండి. 1:30 నుంచి ఎగ్జాక్ట్గా 1:30 అనమాట. 1:30 నుంచి 3 o'clock వరకు నాకు ఇష్టమైన పని ఏది ఉంటే అదే చేస్తాను. ఒక్కొక్కసారి అంటే నాకు ఇష్టం అంటే పూలు మొక్కలు వేయడం ఇష్టం, అటువంటివి చేసుకుంటాను. ఒక్కొక్కసారి పడుకుంటాను కొంచెం అన్హెల్తీగా ఉన్నప్పుడు. అదేవిధంగా టీవీ అది చూడడం అలవాటు ఉండదండి. లేదా ఏమైనా ముగ్గులు వేసుకుంటాను బుక్ తీసుకొని. ఇలా
నాకు ఇష్టమైన పని మాత్రమే చేస్తానండి. ఎంత పని చేసినా సరే ఆ రోజు అంటూ మనకిష్టమైన పని చేస్తే ఆ రోజు చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. తప్పకుండా ఇదైతే ట్రై చేయండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇడ్లీ రవ్వ నానబెడుతున్నాను. 1:2 రేషియో అనమాట. నేను మీరు చూసినట్టయితే దోశ బ్యాటర్కి అన్నీ కలిపేలా వేయనండి. ఇప్పుడు మినపప్పు ఒక గరిటె వేసాను అనుకోండి, 2 గరిటెల బియ్యము, ఒక 1 స్పూన్ అటుకులు, ఒక 1/2 స్పూన్ మెంతులు వేసి రుబ్బుతాను. అలా వేసేస్తానమాట. ఇంకా అదంతా కలిపి పని పెట్టుకోనండి. అలా ఉంటే మనం దోశకి కలపవలసిన అవసరం లేదు. కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. ఇక చెయ్యి అయితే పెట్టననమాట దోశ బ్యాటర్లో. ఇది చూస్తున్నారు కదా, ఇడ్లీ రుబ్బు 1:2 రేషియోలో కలిపేసి గట్టిగా కలుపుతానండి. మిక్సీలోనే వేసాను చూసారు కదా. ఇది ఇలాగ అంతా కూడా వేసేసుకుంటాను. ఒక్కసారి కలిపిన తర్వాత దాంట్లో చెయ్యి పెట్టను. ఇలా కంటైనర్లో వేసి స్టోర్ చేసుకుంటాను. కావాల్సినప్పుడు బ్యాటర్ తీసుకొని గరిటెతోని, అది కూడా ఆరిన గరిటె, తడి పెట్టనమాట, తీసుకొని చక్కగా దీంట్లోని కొంచెం ఉప్పు, కొంచెం సాల్ట్ వేసి, వాటర్ వేసి చక్కగా కలుపుకొని ఇలా పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ చక్కగా ఇడ్లీ అయితే పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి. చాలా స్మూత్గా వస్తాయి. ఇందులో సోడా ఇటువంటివి ఏమీ వేయవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలు వచ్చే టైం అయిపోతుందండి. ఇక పిల్లల కోసం అయితే దుంపలైతే మా వారు తీసుకొచ్చారనమాట. కర్రపెండలం వచ్చేసాయి కదా, ఇవైతే బాయిల్ చేద్దామని అన్నీ క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసేసి ఇవన్నీ కట్ చేసి చక్కగా బాయిల్ చేశాను. మా పిల్లలైతే దుంపలు, తేగలు, ఫ్రూట్స్ ఇటువంటివన్నీ కూడా తింటారండి. ఇవే తింటారు అని లేదు, ఏవి పెడితే అవే తింటారనమాట. ఇలా కట్ చేశాను. ఎందుకంటే ఫుల్గా తినరు కదా, చిన్న చిన్న పీసెస్ అయితే ఇష్టపడతారు. కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి, కొంచెం నీళ్లు వేసి కుక్ చేసుకుంటాను. ఇక ఈవినింగ్ అయితే అయిపోయింది కదండి, టీ కూడా పెట్టుకోవాలి. టీ పెట్టిన తర్వాత అయితే చాలా పనులు ఉంటాయి. ఇక ఈవినింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. ఈరోజు ఎలాగా బ్రేక్ఫాస్ట్ చాట్ అనమాట. చాట్ రెసిపీ చేయాలి. అన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తానండి. ఈ బ్లాగ్ అయితే చాలా పెద్దదైపోయింది. నేను ఏది కూడా మిస్ కాకుండా ప్రతి వర్క్ కూడా మీతో షేర్ చేస్తున్నాను కదా. వ్లాగ్స్ అయితే అందరూ చూస్తున్నారండి. ప్లీజ్ లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియో ఎలా అనిపించినా సరే. ఇక్కడైతే ఇవి ఆవు పాలండి. మేము ఆవు పాలే ఉంటాయన్నమాట మాకు. ఆవు పాలతోనే టీ పెడుతుంటాను. కొంచెం మంది పల్చగా ఉంటాయి అంటారు, కానీ కొంచెం హెల్దీ కదా. ఇక ఒక్కొక్కసారి టీ పెడతాను, ఒక్కొక్కసారి బ్లాక్ టీ పెడతాను. అంటే నాకు ఇష్టాన్ని బట్టి అప్పుడు ఏం తాగాలనిపిస్తే మాకు అది తాగుతామన్నమాట. ఇదే పర్ఫెక్ట్గా ఉండాలని లేదు. టీ అయితే ఎక్కువసేపే మరగాలండి. లో ఫ్లేమ్లో పెట్టి మరిగిస్తాను. దుంపలు అయితే మా వారికి అయితే ప్లేట్లో వేసి ఇచ్చాను, అవి తింటున్నారు. ఈలోగా టీ అయితే అయిపోయింది. ఇద్దరిమి టీ తాగేటప్పటికి పిల్లలు వచ్చేస్తారు. ఇక వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.